శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 91. శైలాసురాది దైత్యుల వధ. బాలునకు ఏడాది నిండి 2వ ఏడు వచ్చింది. పార్వతీదేవి గృహ ప్రాంగణం లతాగుల్మాదులతోనూ ఆరముగ్గున పండ్లతో నిండిన రకరకాల పండ్ల తోటలతోనూ ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెట్టిన ముంగలితోనూ ముచ్చటగా ఉంది. బాలగణపతి వాటికా మధ్యమన్న తాను పండ్లు తింటూ తోటి బాలురకు పండ్లను ఇస్తూ నవ్వులతో కేరింతలతో బాలులతో కూడి సరదాగా ఆడుకుంటున్నాడు. అంతలో కూటాసురుడనే దుష్ట రాక్షసుడు పార్వతీదేవి గృహ ప్రాంగణం లోనికి ప్రవేశించి అటు ఇటు తచ్చాడడం మొదలుపెట్టాడు. వాడు కూటయుద్ధం అనగా అధర్మ యుద్ధంలో ఆరితేరిన దుర్మార్గుడు. అంతేకాదు, వాడి శరీరం అంతా విషమయం. వాడు ఎవడిని తాకితే వాడు భస్మమైపోతాడు. ఆ దుర్మార్గుడు దప్పిక నెపంతో వాటికా మధ్య మందు గల బావిలో దిగి బావిలో గల నీటిని తన కొమ్ములాడించి విషపూరితం చేశాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు దాహం వేసి బావిలోనికి దిగి దోసిళ్లతో నీరు తాగి వెంటనే మరణించారు. నీటిలో గల చేపలు కూడా చచ్చిపోయాయి. ఈ దుర్ఘటన చూసిన తోటమాలి గోల పెడుతూ ఊరి మధ్యకు పరుగున వెళ్ళి జరిగిన దుర్ఘటన గురించి అందరకు తెలియచేశాడు. నగరవాసులు తలలు గుండెలు బాదుకుంటూ పరుగు పరుగున దుర్ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రదేశమంతా విషాదమయమైంది. అమ్మ పార్వతి నగరవాసుల ఆక్రందనలు విన్నది. తన బాలుణ్ణి వెంట పెట్టుకుని దుర్ఘటనా స్థలానికి వచ్చింది. తల్లి పార్వతి, తనయుడు గణపతి ఇద్దరి చల్లని చూపుల ధర్మమా అని మృతి చెందిన బాలులందరూ బతికారు. బాలగణపతి తీక్షణ దృక్కులతో కూటాసురుని తేరిపారా చూశాడు. అంతే, ఆ దుష్ట రాక్షసుడు ప్రాణాలు విడిచి నేలపై పడ్డాడు. 5 యోజన వైశాల్యం గల వాడి దేహం కింద పడ్డ ప్రదేశం పిండి పిండి అయింది. వాడి కళేబరాన్ని చూసి కొందరు నగరవాసులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. తిరిగి బతికిన తమ పిల్లలను వెంట పెట్టుకుని బాలగణపతిని గిరిజాదేవిని స్తుతించి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. బాలగణపతికి 3వ ఏడు వచ్చింది. ఒకనాటి ప్రాతకాలంన గిరిజాసుతుడు బయటకు వచ్చాడు. అప్పటికే హైమవతి ఇంటి దగ్గర గుమికూడి గుణేశుని కొరకు వేచున్న తోటి బాలురు వారిని కౌగలించుకున్నాడు గుణేశుడు. బాలురందరూ కలిసి కోలాహలం చేస్తూ ఊరికి దూరంగా వెళ్ళి ఆడుకునేందుకు పరుగు తీశారు. అలా వెళ్ళగా ఒక ఆశ్రమ వాటిక వాళ్లకు కనబడింది. అక్కడ వాళ్ళు ఒక అందమైన సరోవరాన్ని చూశారు. బాలురకు నీరంటే సరదా కదా. అందరూ పొలోమంటూ సరోవరంలోకి దిగి స్నానాలు చేస్తూ నీటిలో ఈదుతూ ఒకళ్ళపై ఒకళ్ళు నీళ్లు జల్లుకుంటూ సరదాగా ఆడుతున్నారు. గట్టు మీద కూర్చుని ఆ వినోదాన్ని తిలకిస్తూ సంతోషిస్తున్న బాలగణేశునికి మత్స్యరూపం ధరించిన ఒక దైత్యుడు తటాలన నీటిలోనికి లాగి నోట కరిచి బాలుణ్ణి కోసెడు దూరం వరకు లాక్కను పోయాడు. బాలగణేశుడు కనపడకపోవడంతో ముని బాలురందరూ కలవరపడ్డారు. కొందరు పార్వతీదేవి కొడుతుందేమో భయంతో పారిపోయారు. కొందరు బాలురు పరుగున వెళ్ళి పార్వతమ్మతో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. పిడుగులాంటి వార్త విని పార్వతి ముఖం తిరిగి మూర్చిపోయింది. కొంతసేపటికి తెలివి వచ్చి ఆమె దుర్ఘటనా స్థలానికి దుఃఖిస్తూ పరుగు తీసింది. ఆమె సఖీజనులు ఆమెను అనుసరించారు. ఈ విషయం తెలిసి మునిజనులు ఆమె వెనుక వెళ్ళారు. అందరూ సరోవరం దగ్గరికి చేరుకున్నారు. కొందరు గజ ఈతగాళ్ళు నీళ్లలోనికి దూకి సరోవరం అంతా గాలించారు. ఎంత ప్రయత్నించినా వాళ్లకు బాలగణేశుడు కానరాలేదు. వాళ్ళు నిస్పృహతో బయటకు వచ్చి బాలుడు కనబడలేదని చెప్పారు. దానితో పార్వతి ఆక్రోశం ఇంకా అధికమైంది. సర్వసుందరుడు వరప్రసాది అయిన ముద్దు బిడ్డడు ఏమైపోయాడు? వాడు లేకుండా నేను ఎలా బతికేది? నా ప్రాణాలు ఎగిసిపోతున్నాయి అంటూ అమితంగా దుఃఖించింది. మత్స్యాసురుడు బాలగణేశుడు ఒకరితో ఒకరు చాలా భయంకరంగా పోరాడారు.
అమ్మ రోదన గుణేశునికి చెవిన పడింది. అతడు వెంటనే చిన్న అండరూపం ధరించి మత్స్యాసురుని పొట్టలోనికి దూరి వాడి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ దుష్ట రాక్షసుడు రక్తం కక్కుకుంటూ పెద్ద ధ్వని చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఆ శబ్దానికి 3 లోకాలు కంపించాయి. మత్స్యాసురుని కుక్షిలోంచి బయటకు వచ్చి సరోవరపు గట్టు మీదకు వచ్చిన బాలుని చప్పును ఎత్తుకుని బాలుని వెడల్పోయిన నీటిని తన పైట కొంగుతో తుడిచి పాలిచ్చి, నాయనా, నాతో చెప్పకుండా తోటి బాలుడితో వెళ్ళిపోతావా? ఆ మహానుభావుడు మరీచి మహర్షి కట్టిన రక్షాబంధనం, శివుని కటాక్షం, ఈ రెండింటి వల్ల నీకు ఎన్ని ఆపదలు వచ్చినా తొలగిపోతున్నాయి. నీకు నడక వచ్చింది. నువ్వు చెప్పా చేయకుండా తోటి బాలుడితో దాటేస్తూ ఉంటావు. నువ్వు నా పంచప్రాణాలు కదా. నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా బతకగలనా అని బాలుని నెమ్మదిగా అడిగింది. మునిగణము, పార్వతీ సఖురాండ్రు, అయ్యా గణేశ, నువ్వే మా వెలుగు, నువ్వు లేకుండా మేమెలా జీవించగలం అని చెప్పి బాలగణేశుని అనేక విధాల పూజించారు. తదుపరి అందరూ వారి ఆశ్రమాలకు మరలుతూ ఉండగా శైలాసురుడనే ఘోర రాక్షసుడు ఆకాశాన్నంటూ ఒక పెద్ద కొండ రూపంలో దారికడ్డుగా నిలిచాడు. మా నిత్య కర్మలకు, అగ్ని కార్యాలకు ఆటంకం వచ్చింది. ఇప్పుడు ఏమిటి దారి? ఈ కొండను దాటడం ఎలాగా? మా స్వదా స్వాహ నిత్య కర్మలు ఈ బాలుని చేష్టల వల్లనే భ్రష్టు పడిపోతున్నాయి. ఇప్పుడు మాకేమిటి గతి అని కొందరు ఛాందస కర్మఠులు నిష్ఠూరంగా పలిగారు. అప్పుడు పార్వతీదేవి మనస్సు చివుక్కుమని, అయ్యా, మీరు బాలుని ఏమీ అనకండి. మధ్యలో వచ్చి పడిన ఆపదకు పసివాడెలా కారణం అవుతాడు? ఆ మాటకొస్తే నాకు శివుని సేవకు వేళ అతిక్రమిస్తుంది అని చెప్పి వేడి నిట్టూర్పు విడిచింది. బాలగణేశుడు కర్మఠుల కలవరం గమనించాడు. మునిపుంగవుల మానసిక బాధ గుర్తించాడు. అమ్మ ఆరాటం చూశాడు. భూర్భువస్వర్లోకములను అతిక్రమించి విశ్వరూపం ధరించాడు. పర్వతాకారుడకు శైలాసురుణ్ణి చిన్న దోమను నలిపినట్టు నలిపివేశాడు. దుర్నిరీక్షంగా ఉన్న ఆ ఆకారం చూసి అందరూ భయకంపితులై ఆశ్చర్యచకితులై నిలబడిపోయారు. అందరూ ఏకకంఠంతో సాధు సాధు గణేశ్వర అని స్వామిని స్తుతించారు, నుతించారు, నమస్కరించారు, పూజించారు. గుణేశుడు స్వాస్థ్యుడయ్యాడు. తల్లి ఒడిలోని పిల్లవాని రూపం ధరించి యథాపూర్వం ఆడుకోవడం మొదలుపెట్టాడు. అందరూ వారి వారి స్వగృహాలకు సుఖంగా మరలిపోయారు. ఫలశ్రుతి: ఈ కథ విన్నవారు ఎక్కడికి వెళితే వారికి అక్కడ శుభం కలుగుతుంది. ఆయురారోగ్యములు కలిగి వారికి సర్వత్రా విజయం చేకూరుతుంది. 91వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 92. బాలగణేశుడు పార్వతీదేవికి తన విరాట్ రూపం చూపడం. కాలం గడుస్తోంది. బాలుడు రోజురోజుకు ఎదుగుతున్నాడు. 4వ ఏడు వచ్చింది. వయసుతో పాటు బాలునికి సహజమైన అల్లరి కూడా అధికమైంది. ఒకనాటి ప్రాతకాలమున పార్వతీదేవి లేచి స్నానం చేసి శివపూజ చేస్తోంది. బాలగణేశుడింకా నిద్ర లేవలేదు. దేవి తన ఎడమ అరచేతిలో పార్థివలింగాన్ని ఉంచి పూజకు ఉపక్రమిస్తూ ఉండగా బాలుడు నిద్రలేచి పాల కోసం మారాం చేయసాగాడు. నాన్నా, ఒక్క క్షణం ఆగు, శివపూజలో ఉన్నాను. ఇదిగో వస్తున్నా, పూజ అయిపోవస్తోంది, ఒక్క క్షణం ఆగు అని పలికింది పార్వతీదేవి. బాలగుణేశుడు పక్క మీద నుంచి గభీల్మని దిగివచ్చి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమె చెవిలో బిగ్గరగా అమ్మా పాలు అని అరిచాడు. ఇదిగో పూజ అయిపోవచ్చింది అని చెప్పింది. బాలుడు ఆమె చేతిలో ఉన్న లింగాన్ని ఎగరగొట్టాడు. పార్వతీదేవికి ఎక్కడలేని కోపం వచ్చి ఒక్కసారి బాలుని పిర్ర మీద చుర్రుమనేలా ఒక్క చరుపు చరిచింది. బాలుడు కోపంతో ఆమె వేలును కొరికాడు. ఆమె కెవ్వున ఏడ్చి, ప్రాణం పోయిందిరా, ఉండు నీ పని చెప్తాను అని అంటూ ఉండగా బాలుడు రివ్వుమని అక్కడి నుంచి పరుగులంఘించుకున్నాడు. అమ్మ చేతి నుండి రక్తం బొటపటా కారింది. ఆమె ఒక కర్ర తీసుకుని బాలుణ్ణి వెంబడించింది. ఆమెను బహుదూరం పరిగెత్తించాడు. ఆమె బాలునికి దగ్గరగా రాగానే
ఆమెకు బాలుని స్థానంలో శివమూర్తి కనబడ్డాడు. 5 ముఖములు, 10 భుజములు, 3 నేత్రములు, చేతిలో డమరుకము, ఒడలంతా భస్మము, మెడలో రుండమాల, గజ చర్మము ధరించి వ్యాఘ్ర చర్మంపై కూర్చున్న శివుణ్ణి చూసి చేతిలోని కర్రను దూరంగా పారవేసి సిగ్గుతో తలదుంచుకుంది. పరిగెత్తి ఆమె మిక్కిలి అలసిపోవడం వలన వెనుతిరిగి తన మందిరానికి మరలిపోవడానికి ఓపిక లేక ఆమె ఒగర్చుకుంటూ అక్కడే చతికిల పడింది. గణేశుడు తిరిగి బాలుందు రూపం ధరించి అక్కడున్న ముని బాలుడితో ఆడుకుంటున్నట్టు కనిపించాడు. ఆమె బాలుణ్ణి పట్టుకుందుకు వెళ్ళింది. కానీ ముని బాలుర మధ్య తన బాలుడు కనబడలేదు. పిల్లల్లారా, మా వాడేడి? ఇంతవరకు మీ అందరితో ఆడుతున్నట్టు కనబడ్డాడే, వాడేడి అని ఆమె ముని బాలుర్ని అడిగింది. అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? అడుగో, మీ వాడు మీ ముందే కదా ఉన్నాడు అని పిల్లలు సమాధానం చెప్పారు. ఆమె ముందు సాక్షాత్కరించి గణేశుడు తిరిగి పరుగు తీశాడు. ఆమె బాలుణ్ణి పట్టుకుందుకు ప్రయత్నించగా ఆమెకు అందకుండా ఆ తల్లిని 30 తిప్పలు పెట్టాడు. పరిగెత్తి మిక్కిలి అలసిపోయింది అమ్మ. తల్లి అవస్థ చూసి బాలరూపంలో ఆమెకు అతి చేరువుగా వచ్చి నిలబడ్డాడు. ఆమె బాలుని తన చేతులతో గట్టిగా పట్టుకొని, అమ్మ దొంగ, ఇప్పుడు నా చేతికి చిక్కావు, ఇక ఎక్కడికి పారిపోతావు? అమ్మమ్మ, నన్ను నానా అవస్థలు పెట్టావురా. నువ్వు చిచ్చర పిడుగు గాని చిన్నపిల్లవాడు కాదు. నీ ఆగడాలు భరించడం నా తరం కాదు. ఉండు, మీ నాన్నతో చెప్తాను, ఆ స్వామి నీ పని పడతారు అని చెప్పి ఆమె బాలుణ్ణి కాళ్ళు చేతులు కట్టివేయడానికి ప్రయత్నించగా ఆమె పట్టు తప్పించుకొని నేలపై పడి పొర్లుతూ బిగ్గరగా ఏడుస్తూ తిరిగి దూరంగా పారిపోయాడు. పారిపోతున్న బాలునికి దారిలో కర్ణమూసురుడు రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో ఎడమ చేతిలో రుద్రాక్షమాల ధరించి నొసట విభూతి రేఖలు తీర్చిదిద్ది ఒంటిపై పట్టెవర్ధనాలు రాసుకుని లేత ఎరుపు రంగు గల వస్త్రం ధరించి కుడి చేతిలో కమండలం పట్టుకుని కనబడి, అబ్బాయి, ఎందుకు పరిగెత్తుకుని పోతున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు గణేశుడు, అదుగో మా అమ్మ నన్ను కొట్టడానికి వస్తోంది, ఆమె నుంచి తప్పించుకుందుకు నేను పారిపోతున్నా అని బాలభావంతో పలికాడు. ఆ మాయావి, చూడబ్బాయి, నువ్వు మీ అమ్మ కంటపడకుండా నేను చేస్తాను కదా, అక్కడ నీకు ఏ భయమూ ఉండదు అని బాలునితో చెప్పాడు. అప్పుడు బాలగణేశుడు, మీకు పుణ్యం ఉంటుంది, అలా చెయ్యండి అని కోరాడు. అంతా ఆ మాయావి బాలుణ్ణి తటాలను పట్టుకుని అరమొగ్గిన అరటిపండును మింగినంత సులభంగా మింగివేశాడు. బాలుని చిన్ని పాదాల గుర్తులను అనుసరించి పార్వతీదేవి ఆ కపట బ్రాహ్మణుడున్న చోటకు వచ్చి, ద్విజోత్తమ, నా కుమారుడిటు వచ్చినట్టు వాడి అడుగుల జాడలే చెప్తున్నాయి, దయచేసి వాడెక్కడ దాగున్నాడో చెప్పండి అని అడిగింది. ఏమిటమ్మా నువ్వంటుంది? మీ అబ్బాయితో మాకేం పని అని బిరుసుగా జవాబు చెప్పాడు కపట బ్రాహ్మణుడు. తనయుని కొరకు తప్పిస్తున్న తల్లి మనసెరిగిన సర్వద్రష్ట అయిన గణేశ్వరుడు ఏ ఆకారం లేకుండా బ్రాహ్మణ రూపంలో ఉన్న కర్దమాసురుని నోటి నుంచి బయటకు వచ్చి సాకారుడై తల్లి ఎదుట సాక్షాత్కరించాడు. ఆమె కోపంతో, ఏమయ్యా, శ్రోత్రియ బ్రాహ్మణులా కనబడుతున్నావు, బిడ్డ నీ పక్కనే ఉండగా అసత్యమాడుతావా? సత్పరుషులు అబద్ధమాడరాదు అని పలికింది. దీర్ఘదేహము, ఆకాశమంత శిరస్సు గల ఆ దుష్ట దైత్యుడు బాలుణ్ణి ఎత్తుకొని పోయి మాయమయ్యాడు. బిడ్డ కానరాక పార్వతీదేవి అమిత దుఃఖంతో బిగ్గరగా ఆక్రోశించింది. అధిక శోకంతో అలమటించిపోతున్న ఆమె అవస్థ చూసి గణేశుడు దైత్యుని శరీరం మించిన శరీరం ధరించి వాణ్ణి ముక్కలు చేశాడు. వాడి శరీరపు ముక్కలు కింద పడుతూ ఉంటే వాటి కింద పడి చెట్లు నలిగి పిండి అయినాయి. అక్కడ గుమికూడిన మునులు మునిపత్నులు, అమ్మా భవానీ, ఈ బాలుడున్న చోట విఘ్నములు సమసిపోతాయి. నీ పుణ్యవశమున ఈతడు ఎన్ని విఘ్నమునైనా అవలీలగా అంతమొందించగలడు అని బాలుని ప్రశంసించి పిదప పూజించి ఎవరి ఇళ్లకు వాళ్ళు ఆనందంగా మరలిపోయారు. పార్వతీదేవి బాలుణ్ణి ఎత్తుకుని తన మందిరానికి మరలిపోయింది. తన పనిపాట్లు తాను చేసుకుంటోంది. అంతలో బాలుడు నేలపై పడి ఒడులు విరుస్తూ అటూ ఇటూ పొర్లడం మొదలుపెట్టాడు.
అన్న మళ్ళీ ఏం ఉపద్రవం వచ్చి పడింది అని ఉమాదేవి కంగారు పడి బాలుని ముఖం చూసింది. బాలుని ముఖంలో ఆమె పురములను, గ్రామములను, అరణ్యములను, నదులను, సరస్సులను, సప్త సముద్రములతో ఆవరించబడిన వసుంధరను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, సూర్య చంద్రాది నక్షత్రములను, దేవతలను, అప్సరసలను, గంధర్వ కిన్నెర కింపురుషులను, అచేతనములను, సచేతనములను, 3 లోకాలను, అది ఇది అన్నేలా సమస్త విశ్వమును దర్శించింది. కన్నులు మిరుమిట్లు గొలిపి ఆ దృశ్యంను చూసి ఆమె క్షణకాలం మూర్ఛపోయింది. పిదప తెలివి వచ్చాక స్వామి, శంకర, అభయంకర అని ఆమె నిట్టూర్పు విడిచింది. పిదప తన వెచ్చని ఒడిలో కూర్చున్న బిడ్డ శిరస్సు నిముర్తూ కండ్ల నిండా కమ్ముకున్న ఆనంద బాష్పాలతో, నువ్వు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడవు, ఈ చరాచర విశ్వమునకు నీవే గురువు, చిదానంద స్వరూపుడవు, నిన్ను వర్ణించడం నా తరం కాదు అని స్వామిని బహుదా స్తుతించింది. పరమాత్మ మాయ దురతిక్రమం కదా. మరలా ఆమె మాయలో పడి స్వామిని తన బాలునిగా చూసి అతనికి పాలు ఇచ్చి శిరస్సు బుగ్గలు చుంబించి తన పనిలో తాను నిమగ్నమైంది. మునులు మునిపత్నులు ఎవరి పనులు వారు చూసుకున్నారు. ఫలశ్రుతి: ఈ ఆఖ్యానమును విన్నవారు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. 92వ అధ్యాయం సమాప్తము. ఇది విశ్వరూప దర్శనము. శ్రీ గణేశ పురాణం ఉత్తరార్ధ భాగం క్రీడాఖండము అధ్యాయము 93. చంచలాది దైత్యుల వధ. గణేశునకు 5వ ఏడు వచ్చింది. ఒకనాటి ప్రాతకాలమున గణేశుని మిత్రులు పార్వతీదేవి ఇంటికి వచ్చి, గణేశ లే తెల్లారిపోతోంది కదా, ఇంకా పడుకున్నావా, లే అని గణేశుని పిలిచారు. వారి కేకలు విని బయటికి వచ్చిన పార్వతమ్మతో, అమ్మా గణేశుని లేపు అని అడిగారు. అంతా ఆ తల్లి, ఏమర్రా పిల్లలు, మీకు నిద్ర పట్టదా, తెల్లవారక మునిపే ఆటకు అంటూ సిద్ధమయ్యారు, ఎంతసేపు పగలు రాత్రి అనక ఆడుకోవడం తప్ప మీకు వేరే పని లేదా, పొండి అని పిల్లలను కసిరింది. అమ్మా, నువ్వు కసిరి పొమ్మన్నావని మాకు కోపం లేదు, ఎందుకంటే మేమంతా నీ పిల్లలం, నువ్వు మా తల్లివి. అమ్మా, నిజం చెప్తున్నాము, నీ కొడుకే మాకన్నీ. వాడే రాత్రనక పగలనక మా మనస్సుల్లో మసులుతూ ఉంటాడు. వాడు లేకుండా వాడిని చూడకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేము. నువ్వు కసిరినా తిట్టినా పొమ్మన్నా మేము వాడిని విడిచి ఎక్కడికూ వెళ్ళము అని సమాధానం చెప్పారు పిల్లలు. ఇంతలో గణేశుడు నిద్రలేచి బయటకు వచ్చి తన కోసం వేచి ఉన్న స్నేహితులను కౌగలించుకున్నాడు. పిల్లలందరూ చెట్టపట్టాలు కట్టుకొని గోల చేస్తూ ఆడుకుందుకు పరుగులు తీశారు. అలా ఆడుకుంటూ వాళ్ళు 2 ఉజ్జీలుగా, కొందరు దైత్యులుగాను కొందరు దేవతలుగాను విభజించుకొని యుద్ధం ఆట ఆడుకోవడం మొదలుపెట్టారు. కొందరు పొట్టేళ్లలాగా తలకాయలు ఢీకొట్టుకున్నారు, కొందరు కుస్తీ పట్లు పట్టారు, కొందరు కాళ్లతో మండీ పట్లు పట్టారు, కొందరు జబ్బలు చర్చుకున్నారు. అలా బాలురు సరదాగా ఆడుకుంటూ ఉండగా వాళ్ల మధ్యకు ఖడ్గుడనే పేరు గల ఘోరాకారం గల దుష్ట రాక్షసుడు వచ్చాడు. వాడి శరీరం ఆకాశాన్ని అంటుతుంది. వాడు తోక జాడిస్తే ఆ తాకిడికి పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోతాయి. వాడి కోరలు శూలాల్లా ఉంటాయి. వాడి నోటి నుండి భయం కలుగుతూ అసహ్యంగా చొంగలు కారుతూ ఉంటాయి. వాడు నడుస్తూ ఉంటే దశదిశలు దద్దరిల్లుతాయి. ఆ దుష్ట దైత్యుడు బిగ్గరగా అరిచి గణేశుని పట్టుకున్నాడు. వాడి పెడబొబ్బకు మునిబాలురు హడలెత్తి, గణేశ నువ్వు కూడా పారిపో అంటూ దౌడు లంఘించుకున్నారు. గణేశుడు దుష్ట దైత్యుని అలంకరించే ఆకృతి దాల్చి తన పిడికిలి బిగించి వాడి తలపై ఒక గుద్దు గుద్దాడు. దెబ్బను తట్టుకోలేక ఖడ్గుడు నెత్తురు కక్కుకుంటూ బిగ్గరగా అరుస్తూ నేలపై పడి గిలగిలా కొట్టుకొని ప్రాణం విడిచాడు. వాడి కళేబరం 18 యోజనాల వైశాల్యం కలిగి ఉంది. వాడి దేహం నేల కొరుగుతూ ఉంటే పెద్ద పెద్ద వృక్షాలు దాని కింద పడి పిండైపోయాయి.
భూమి నుండి రేగిన ధూళి ఆ ప్రాంతమంతట్నూ అలుముకుంది. పిదప బాలురందరూ చప్పట్లు చరుస్తూ, భేష్ భేష్ మిత్రమా, ఆ దుష్టుడు నేలపై పడి చచ్చాడు అని చెప్పి తిరిగి వచ్చి గణేశ్వరుని చుట్టూ గుమికూడారు. మళ్ళీ అందరూ కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. అంతలో ఖడ్గుని చెలికాడు గణేశునిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఛాయారూపం ధరించి ఇతరులకు కానరాకుండా గణేశుని దగ్గరకు వచ్చి అతన్ని తన నీడ కిందకు లాగాడు. గణేశుడు నేలపై పడ్డాడు. నేలపై పడ్డ తమ స్నేహితుని చూసి కొందరు పిల్లలు దుఃఖించారు. పిరికి పిల్లలు అక్కడి నుంచి పారిపోయారు. కొందరు బాలురు, గణేశా, అలా పడిపోయావేంటి? లేలే, ఎవరైనా మాయా రాక్షసుడు మాకు కనపడకుండా నిన్ను పడతోస్తే వాడికి నీ సత్తా చూపించు అని గణేశుని ప్రోత్సహించారు. ఆ వచ్చినవాడు ఛాయారూపం ధరించి దుష్ట రాక్షసుని చిటికలో పసిగట్టాడు. దైత్యుడు నిజరూపంతో గణేశుని ఎదుర్కొనగా ఒక గండ శైలమును అంటే కొండ నుండి జారిపడిన పెద్ద బండరాతిని తీసుకుని దైత్యుని పొట్టపై గట్టిగా కొట్టాడు బాలగణేశుడు. వాడు రక్తం వాంతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. వాడి కళేబరం నేలపై పడినప్పుడు దాని కింద లెక్కలేనన్ని కొండలు చెట్లు పడి మసైపోయాయి. దుష్ట రాక్షసుని లీలామాత్రంగా సంహరించి తిరిగి బాలరూపం ధరించి మునిపటి వలె తోటి బాలులతో ఆడుకోసాగాడు. బాలురందరూ ఆనందంగా ఆడుకుంటూ ఉండగా మిక్కిలి బలిసిన మూపు, అడవి పంది ముఖం, ఏనుగు పొట్టంత పొట్ట కలిగిన చెంచలాసుడనే దైత్యుడు బాలరూపం ధరించి మచ్చికగా బాలుర మధ్యకు వచ్చి వాళ్లతో ఆడడం ఆరంభించి వాళ్లను నవ్విస్తూ కవ్విస్తూ అనేక విధాల ఆటలాడి చివరకు గణేశుని తన మూపుపై ఎక్కించుకుని చప్పున ఆకాశానికి ఎగిరి చాలా ఎత్తుకుపోయి అక్కడ ఒక విమానంలాగా ఒక పక్షిలాగా స్వేచ్ఛగా తిరుగాడడం మొదలుపెట్టాడు. చంచలాసుని దుష్టబుద్ధిని కనిపెట్టి సర్వము ఎరిగిన గణేశుడు అసురుడు మోయలేనంతగా తన బరువును పెంచాడు. స్వామి బరువు భరించలేని చంచలుడు కుయ్యో ముర్రో అంటూ, నా నడం విరిగిపోయేట్టుంది బాబాబు, దిగు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నిన్ను శరణు వేడుతున్నాను అని ప్రాధేయపడ్డాడు. రాక్షసులను ఉపేక్ష చేయరాదని ఎంచి గణేశుడు దుష్ట చెంచల్ని పట్టి గిరగిరా తిప్పి తిప్పి దూరంగా పారవేశాడు. 93వ అధ్యాయం సమాప్తం.